తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం భీమిలిలోని ఎర్రమట్టి దెబ్బల్లో ఉన్నాం. మనం చూడొచ్చు, మనకి కనుసూపు మేర ఎక్కడ చూసినా సరే మొత్తం కొండలన్నీ కూడా కొల్లగొట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎర్రమట్టి దెబ్బలు మొత్తం దక్షిణాసియాలోనే చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు. జియో హెరిటేజ్ మాన్యుమెంట్స్గా వీటికి గుర్తింపు ఉంది. మొత్తం దక్షిణాసియాలోనే మూడు చోట్ల ఈ ఎర్రమట్టి దెబ్బలు మనకు కనిపిస్తాయి. అలాంటి భీమిల్లో ఈ ఎర్రమట్టి దెబ్బలను ఎందుకు సదును చేశారు, ఎవరి అనుమతులతో ఇంత మట్టిని కొల్లగొట్టారు ఇక్కడ అన్నది చాలా సందేహాస్పదంగా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి భీమిలికి చెందిన కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి నూకరాజు గారు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ విధ్వంసం? ఈ దక్షిణాసియాలోనే పేరుగాంచినటువంటి ఎర్రమట్టి దెబ్బలు భీమినిపట్నం నగరం నడిబొట్టినటువంటి భీమినిపట్నంలో యథేచ్ఛగా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ భూ కుంభకోణం జరుగుతుంది. ఎర్రమట్టి దెబ్బలు సర్వనాశనం చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా కలిగించి ఈ ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగైపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. ఎందుకంటే భూబకాసురుల చేతిలో ఈ కొండలు, ఈ చెట్లు కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఎర్రమట్టి దెబ్బలు అంటే ప్రకృతి ప్రేమికులకి చాలా వరం. అలాంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూబకాసురులు పడిపోయి కొండలు తవ్వి పెద్ద పెద్ద భారీ చెట్లని, వృక్షాలని పడగొట్టి మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని, అధికారులు కూడా కళ్ళు మూసుకొని నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని ఉండి వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ అటవీ శాఖ అధికారులు కళ్ళు మూసుకున్నారా, మైన్స్ అధికారులు కళ్ళు మూసుకున్నారా, మరి జీవీఎంసీ అధికారులు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులందరూ కళ్ళు మూసుకున్నారా? పెద్దలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వీరిపైన ముందు సమగ్ర దర్యాప్తు చేసి ఏసీబీతో దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. లేకపోతే సిబిఐతో కూడా దర్యాప్తు చేసి దీని మీద సమగ్రమైన దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? దీని వెనక వైసీపీ నాయకులు అయితే క్లియర్గా కనిపిస్తుందని. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమినిపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా కబ్జాలకు గురవుతున్నాయి. దానిలో భాగమే ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగు కావడానికి కారణం. దాని మీద మరి మా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఇప్పుడు మన భారతదేశంలోనే ఒక మంచి వాతావరణం కలిగినట్టు ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగైపోతుంటే మీరు దాని మీద చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎర్రమట్టి దెబ్బల వివాదం గురించి మాట్లాడడానికి మనతో పాటు మాల మహానాడు నాయకులు గోపాలరావు గారు ఉన్నారు. చెప్పండి గోపాలరావు గారు, అసలు ఏంటి వివాదం ఇక్కడ? ఇదేమో బిల్డింగ్ సొసైటీకి సంబంధించి అంటారు. ఇది 376 ఎకరాలు సార్. ఇది సర్వే నెంబర్ 118. దీంట్లో 91 ఎకరాలు హెరిటేజ్కి ఇచ్చింది. 280 ఎకరాలేమో ఈ సొసైటీ, బిల్డింగ్ సొసైటీ. ఇది సుమారు 1982 ఇచ్చారు సార్. ఇది వాస్తవంగా భీమినిపట్నం ప్రాంతానికి ఇది పర్యాటక ప్రాంతం. భీమిలికి ఉన్నవి 2 ఒకటి బీచ్, ఒకటి పర్యాటక ప్రాంతం. ఇది ఎర్రమట్టి దెబ్బలు. అయితే దీని మీద పర్మిషన్ ఉందో లేదో తెలియదు, కానీ నిన్నటి నుండి ఈ సొసైటీ వాళ్ళు దీన్ని బాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ధరకి ఎకరం 400 రూపాయలకి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు సామాన్యులు లేరు సార్, సామాన్యులు లేరు, పేదలు లేరు. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, అలాగే చాలామంది డబ్బున్నోళ్ళు, ఒక సామాన్యులు కానీ పేదలు కానీ ఎవరు లేరు. అలాంటి కాస్ట్లీ సెట్ ఇది. ఇవాళ 1000 కోట్లు ఉంటుంది సార్ ఇది. దీన్ని మేము పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని గత 30 సంవత్సరాలు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇది ఉంటేనే భీమిలికి అందాలండి. ఇది ఈ ప్రాంతం లేకపోతే లేదు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్లున్నారు. కాబట్టి మేము చెప్తున్నామంటే ఏదైతే దీనికి పర్మిషన్ ఉందా లేదా, ఏ పర్మిషన్ లేదు. మనం పురపాలక భీమిలి ఏసీపీ శ్రీనివాసరావు ఏం చెప్తారంటే ఇది పర్మిషన్ పెట్టారు కానీ పరిశీలనలో ఉంది, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యాటక శాఖగా గుర్తించాలి. ఈ ప్రాంతాన్ని పర్యాటక దీనిగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ భూములన్నీ ఇలాగా పెద్దోళ్ళకి అందరికి ఇచ్చేస్తే భవిష్యత్తు భూములు ఉండవు ఇంకా. ఎందుకంటే ప్రజలు పెరుగుతారు, భూములు పెరగవు. కాబట్టి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని ప్రభుత్వ అవసరాలు వినియోగించాలని, అలాగే పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలని మనం కోరుతున్నాం. ఎర్రమట్టి దెబ్బల మీద మీ డిమాండ్ ఏంటి? దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మనం డిమాండ్ చేస్తున్నాము. ఎవరికైతే ఈ భూములు ఆ రోజు ఇచ్చారో వాళ్ళని ఆ పట్టాలు అయితే ఉంటే పట్టాలు రద్దు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక దీనిగా దిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే ఎర్రమట్టి దెబ్బల్లో జరుగుతున్న ఈ తవ్వకాల గురించి చదును చేసే
ఆ పని గురించి కూడా ప్రభుత్వం స్పందించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ అధికారులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సార్, కిరణ్ గారు చెప్పండి, అసలు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇక్కడ? ఇదంతా జరుగుతూ ఉంటే మీ భీమిలి ప్రజానీకం ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? నమస్తే సార్, నా పేరు కిరణ్ కుమార్, జనసేన పార్టీ. యాక్చువల్గా మేమేం చూస్తూ ఊరుకోవట్లేదు సార్. ప్రతిసారి గతంలో మా పార్టీ తరపు నుంచే మా ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల గారు వారి ఆధ్వర్యంలో 2 సార్లు దీని మీద మేము ధర్నా చేస్తాం సార్. అదే సమయంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎర్రమట్టి దెబ్బలు సందర్శించడం జరిగింది. కానీ ఆయనే గతంలో చెప్పారు 1200 ఎకరాలు ఉన్న ఎర్రమట్టి దెబ్బలు ప్రస్తుతానికి ఈ 280 ఎకరాలకి ఎలా కుదించుకుపోయిందని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలోనే ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే ఈ ఎర్రమట్టి దెబ్బలకి బఫర్ జోన్ కూడా ఏర్పాటు చేయమని ఆయనే గతంలో చెప్పున్నారు సార్. దీని మీద మేము పోరాటాలు చేస్తాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము మా మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కూడా ఇది మేము బయట ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ప్రపంచంలో వారసత్వ సంపదగా వస్తున్న ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక భీమిలి ప్రాంతందే కాదండి, భారతదేశం మొత్తం అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ప్రస్తుత పర్యావరణ శాఖ కూడా ఆయన అండర్లోనే ఉంది. అలాగే టూరిజం కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా మీ మీడియా ద్వారా తెలియజేసింది ఏమనగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎర్రమట్టి దెబ్బల మీద ఆల్రెడీ ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ యొక్క విషయాన్ని స్వయంగా ఆయనే సందర్శించి దీన్ని ఎవరికైతే కొంతమంది వ్యక్తులకు ఇచ్చామని చెప్తున్నారో వాళ్ళెవరు పేదలు కాదండి, ఇందులో డీఫామ్ ల్యాండ్ కూడా ఉంది. దీనికి కొన్ని తప్పుడు చట్టాలని గత ప్రభుత్వంలో చేశారు, అమలుపరిచారు. ఈ డీఫామ్ ల్యాండ్లు ఎవరైతే పేదల దగ్గర ఉన్నాయో వాళ్ళు తీసుకొని ఈ ప్రాంతాన్ని చదువు చేయడం జరుగుతుందండి. ఈ పర్మిషన్ కూడా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మీకేమని చెప్పారు? అవును సార్, మేము ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది సార్. ఆయన చాలా వివరంగా ప్రతి ఒక్కరిని, సర్వేయర్ని, ఎంఆర్ఓ గారిని అందరినీ పిలిచి మరి క్వశ్చన్ చేశారు. ఎటువంటి ద్వారా మీరు అనుమతులు ఇచ్చారని కూడా అతను క్వశ్చన్ చేశారు. అధికారుల్లో ఖచ్చితంగా భయం పుట్టుకుందండి. ఆయన చాలా వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎటువంటి ఎవరికి పర్మిషన్స్ కూడా సరిగ్గా లేవు. ఈ ప్రాంతంలోని డీఫామ్ ల్యాండ్ కూడా ఉంది కొంత ప్రాంతం అనేసి వాళ్ళు చెప్తుంటేనే మేము విన్నాం సార్. అందులో కూడా డీఫామ్ ల్యాండ్స్ ఎలా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేసి కొంతమందికి 75% ఎంతో ల్యాండ్ కూడా శాంక్షన్ చెప్పారు. దానికి ఎటువంటి ఇక్కడ వీళ్ళు అనుమతులు తీసుకోలేదు. అలాగే కన్స్ట్రక్షన్ కూడా చేశారు సార్. అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అనాథరేటెడ్గా ఇక్కడ అనుమతులు ఇచ్చారో అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మేము నాయకుల కింద సార్, కిరణ్ గారు ఒకటి చెప్పండి, మనం ఇక్కడ మొత్తం ఈ కొండల్లో స్థానే లోయలు కనపడతాయి మనకి. ఇక్కడ ఉన్న ఈ మట్టి అంతా ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది సార్? ఈ భూమిని అంతా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇసుక సార్, ఇది యాక్చువల్గా ఇసుక కొన్ని వేల సంవత్సరాలుగా ఉండి మట్టిగా తయారైంది. ఇది చాలామంది జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా చెప్పే ఉన్నారు. ఈ ఇసుకని వీళ్ళు కొంతమంది ఎవరైతే రాత్రుల మీద తరలించుకెళ్ళిపోయి వీళ్ళు అపార్ట్మెంట్ ఫ్లాట్ల కింద మట్టి కప్పుకుంటున్నారు సార్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే ప్రాంతంలో ఎత్తులు పల్లాలు ఉన్నాయి కదా సార్, ఈ మట్టిని తీసుకెళ్ళి ఇక్కడ కప్పేసి పైన రస్తా వేసేస్తున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన రస్తాని కనీసం బీచ్కి ఎదురుగా ఉంది, 500 మీటర్ల పరిధిలో ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరగకూడదు యాక్చువల్గా యాజ్ పర్. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మేము సూటిగా ఇక్కడ ఉన్న కొంతమంది నాయకుల్ని ఎవరైతే దీని వెనక నడిపిస్తున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కానీ దీని మీద ఖచ్చితంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి సార్ మీరు ఖచ్చితంగా ఈ భీమిలిలో ఉన్న ఎర్రమట్టి దెబ్బల మీద తక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలనేసి స్థానిక జనసేన నాయకుడు చెప్తా ఉన్నారు. ఇది హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ల్యాండ్ అంటున్నారు. ఎవరిది ఈ సొసైటీ? ఇందులో ఎవరు మెంబర్స్? సార్ ఇందులో కొంతమంది గత ప్రభుత్వ నాయకులు ఉన్నారని తెలుస్తుంది సార్ మాకైతే. వాళ్ళందరూ ఒక ఫామ్ అయ్యి ఇద్దరని కాదు సార్, దాదాపు ఒక 200-300 మంది ఒక పోగయ్యి అందరూ ఉన్నవాళ్ళే సార్. ఇందులో ఎవరు పేదవాళ్ళు లేరు. వీళ్ళందరూ కలిసి తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకున్నారనేసి వెళ్ళారండి సార్, కోర్టులకు వెళ్ళారు. వాళ్ళు అసలు వారసత్వ సంపదని పంచుకోవడానికి వీళ్ళు ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు భావితరాలకు ఏమిస్తున్నామని అడిగారు కదా సార్. మరి భావితరాలకి ఈ సంపదని ఇవ్వకుండా వీళ్ళు పంచుకుంటున్నారే. ఇప్పుడు మా తాతల టైంలో ఎంతో 15 మీటర్లు ఎంతో పొడుగుండేదండి సార్. మా టైంలో 10 మీటర్లు ఉన్నది. ఇప్పుడు కనీసం ఎత్తు కూడా లేదు, అంత లోతులే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా ఇదే మట్టి తీసుకొని చదువు చేసేస్తున్నారు సార్. ఫైనల్గా ఏంటి మీ డిమాండ్? సార్ మాకేంటంటే ఎవరికైతే ఇక్కడ కేటాయించారని చెప్తున్నారో పెద్దలు, వాళ్ళు పేదలు కాదు, వాళ్ళ దగ్గర ప్రభుత్వం భూమిని తీసుకొని బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి సార్. ఎర్రమట్టి దెబ్బలు చుట్టూ కంచె వేయాలి. కంచె వేసి దీన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో ఇది జరగాలి సార్. ఇది మా స్థానికంగా మా డిమాండ్ సార్. ఇది సో ఇక్కడ అంతా ఒకటే చెప్తా ఉన్నారు. పర్యావరణ శాఖ మంత్రి, అటవీ, అలాగే పర్యాటక శాఖలు కూడా జనసేన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందించాలి. దీని మీద
సరైన నివేదిక తెప్పించుకొని ఈ చుట్టూ బఫర్ జోన్ చేయాలి, వారసత్వ సంపదని ప్రజలకి పంచిపెట్టాలి తప్ప ఆ నాయకులకో లేకపోతే ఇంకొకరికో భూస్వాములకో లేకపోతే డబ్బున్న వాళ్ళకో కాదు అంటూ కూడా వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా అజయ్ వర్మ, RTV భీమిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.